జనసేన పార్టీకి కేటాయిస్తే ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచి మీకు గిఫ్ట్ గా ఇస్తాను. ధర్మవరంలో జనసేన పార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పక విజయం సాధించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇస్తానని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకల మధుసూదన్ రెడ్డి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకల మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ పెట్టి నిర్వహించారు. ధర్మవరం ఎమ్మెల్యే సీటు జనసేన పార్టీకి కేటాయిస్తే ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచి మీకు గిఫ్ట్ గా ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మరియు బీజేపీ పురంధేశ్వరికి విన్నవించుకున్నారు. ఒకవేళ ధర్మవరంలో బీజేపీ కానీ టీడీపీ కానీ సీటు కేటాయిస్తే వర్గ విభేదాలు వస్తాయని, విభేదాలతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇటీవల తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ వచ్చిన రోజు ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో బీజేపీ టీడీపీ వర్గాల గొడవలు చేసుకుని వాహనాలు ధ్వంసం చేసుకున్నారు. ధర్మవరంలో అందరూ అభిమానించే పార్టీ ఒక జనసేన పార్టీనే. ధర్మవరంలో 5 సంవత్సరాలు వైసీపీతో పోరాటం చేసిన పార్టీ కూడా జనసేన పార్టీని అని అన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ పెద్దలు మీరు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ధర్మవరంలో జనసేన పార్టీకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని, ధర్మవరంలో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు పురంధేశ్వరిని కోరుతున్నారని అన్నారు. జనసేన కాకుండా మా మిత్రపక్షాలకు బీజేపీకి కానీ తెలుగుదేశం కేటాయిస్తే ఏం జరుగుతుంది ఇక్కడ అనే విషయం ప్రజలకు తెలియాలి. అదేవిధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, పురంధరేశ్వరి గారికి అయితేనేమి, అదేవిధంగా మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయలేదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పేంత స్థాయి నాకు లేదు. కానీ మా మిత్రపక్షాల్లో తెలుగుదేశం బీజేపీకి ఇస్తే ధర్మవరం ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారు, ఎన్ని ఇబ్బందులు పడతారు అనే విషయమన్నా నాకు తెలియజేసిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఎందుకంటే 5 సంవత్సరాలు ఇక్కడ పోరాటం చేశాను, ప్రజల కోసం పోరాటం చేసిన జనసేన పార్టీ ఇక్కడ 5 సంవత్సరాలు కూడా. కానీ ఈరోజు ధర్మవరాన్ని కాపాడుకునే బాధ్యతను నేను గతంలో అందరికీ హామీ ఇచ్చే ధర్మవరం పట్టణంలో ఈరోజు కూడా తుదిదాకా కూడా ఇక్కడ జరిగే అన్యాయాలను, పరిస్థితులను తెలియజేసే బాధ్యత నాకు ఉంది. కాబట్టి వారికి తెలియజేస్తా ఉన్నా, ధర్మవరంలో వైసీపీ అరాచక శక్తులు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రంలో ఎంత ఉందో ధర్మవరంలో అంతగా ఎక్కువ ఉంది. ఇక్కడ ధర్మవరాన్ని అధోగతి పాల్పట్టించారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ ధర్మవరంలో బీజేపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి ఇద్దరు అంటే 2 పార్టీల నాయకులు కూడా ఒక 2 గ్రూపులుగా విడిపోయి గత 10 సంవత్సరాల పైన దాదాపుగా టీడీపీ తరఫున ఉన్నారు. టీడీపీకి కేటాయిస్తే బీజేపీ వర్గం టీడీపీ అభ్యర్థిని ఓడించే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి కేటాయిస్తే టీడీపీ వర్గం బీజేపీని ఓడించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు గెలవనివ్వరు. అందువలన జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ పొత్తులు కుదుర్చుకోలేదు. కానీ ధర్మవరంలో ఆ పరిస్థితి లేదు. ఆ 2 పార్టీలకి టీడీపీకి కానీ బీజేపీ కానీ కేటాయిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వైసీపీని గెలవనివ్వడం అంత మంచిదా ఈ రాష్ట్రానికి, కానీ ధర్మవరానికి కాదు. ఈ విషయము ధర్మవరంలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎవరినన్నా చెప్తారు. అక్కడ బీజేపీ, తెలుగుదేశం 2 కూడా కొట్టుకుంటున్నాయి. అక్కడ ఎవరు టికెట్ ఇచ్చినా ఓడించుకుంటారు. అక్కడ ధర్మవరం అన్యాయం అయిపోతుంది అని రాష్ట్రంలో, ఈవెన్ ధర్మవరంలో కాదు, ఈ 2 గ్రూపుల గురించి పేర్లు అప్రస్తుతం. నాకు బీజేపీ గ్రూపు, తెలుగుదేశం గ్రూప్ గురించి రాష్ట్రం అన్ని పొలిటికల్ పార్టీ నాయకులకు తెలుసు, పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పురంధరేశ్వరి గారికి కూడా తెలుసు. వారికి చెప్పేంత స్థాయి నాది కాదు, వాస్తవం అది కూడా నాకు తెలుసు. కానీ ధర్మవరం కోసం, ధర్మవరం కాపాడుకునేందు కోసం నేను ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసి వస్తాను. సార్, ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా మీరు ఆలోచన చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి జనసేన పార్టీ వ్యక్తి నేను. ఖచ్చితంగా మీరు ధర్మవరం సీటు జనసేన కేటాయించండి. ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళైనా తెలుగుదేశంలో ఎవరు నాకు వాళ్ళతో వైషమ్యాలు, వాళ్ళు కూడా నాకు వ్యతిరేకం చేసే పరిస్థితి కూడా ఇక్కడ ఉండదు. కాబట్టి తప్పకుండా ధర్మవరం సీటు గెలుస్తాం. జనసేనకు బీజేపీకి తెలుగుదేశం కాకుండా జనసేన కేటాయిస్తే మీకు తెలుసు, మనం అనంతపురం జిల్లాకు వచ్చిన రోజు కూడా